నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య దురదృష్టకరమన్నారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నరీ రోడ్డుపై ఘటన జరుగుతుంటే ప్రజలెవ్వరూ అడ్డుకోలేదన్నారు. గాయపడిన పోలీసును షిఫ్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. హత్య జరుగుతుండగా కాపాడాల్సిన జనం మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారని చెప్పారు. హంతకుడు రియాజ్ కోసం 8 బృందాలు గాలిస్తున్నాయన్నారు సిపి సాయి చైతన్య. మరోవైపు నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటనపై సీరియస్గా స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. విధుల్లో కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ సిపిని ఆదేశించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి అవసరమైన సాయం చేయాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. పరారీలో ఉన్న నిందితుడు షేక్ రియాద్పై ఇప్పటివరకే చైన్ స్నాచింగ్తో పాటు వెహికల్స్ చోరీ కేసులు కూడా ఫైల్ అయ్యాయి. మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, అది పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అటువంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటారు. ఉన్నవన్నీ ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్నాయండి రాంగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం.